ఊడల మర్రి చెట్టు దెయ్యం ఏడు కథ పూర్తయిన కొన్ని రోజుల తర్వాత రాంచీ అనే ఒక చిన్న పట్టణం ఉండేది. అక్కడ ప్రతిరోజు ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు దొంగిలించబడుతున్నాయి. ఆ గ్యాస్ సిలిండర్లను దొంగిలించడంతో పాటు ఆ ఇళ్లలో ఉన్న వారిని కూడా చంపేసి వెళ్ళిపోతున్నారు. ఒకరోజు విమల ఇంటి డోర్ బెల్ మోగింది. ఈ మధ్యాహ్నం ఎవరు వచ్చారు? పక్కింటి మీను అయి ఉండాలి. మళ్ళీ చక్కెరకో లేదా నూనె అడగడానికి వచ్చిందేమో అనుకొని విమల తలుపు తెరిచింది. విమల ఆ గ్యాస్ ఏజెన్సీ డ్రెస్సులో ఉన్న అతనితో ఎవరు మీరు అని అడిగింది. మేడం, మీ గ్యాస్ సిలిండర్ చెక్ చేయడానికి వచ్చాను అని అతను చెప్పాడు. విమల అతనిని లోపలికి అనుమతించింది. అవకాశం దొరికిన వెంటనే ఆ గ్యాస్ ఏజెన్సీ అతను తలుపు మూసి వెనక నుండి విమలను పట్టుకొని విమల నోరుని మూసేశాడు. విమల చాలా ప్రయత్నించింది, కానీ అతని నుంచి తప్పించుకోలేకపోయింది. ఆ వ్యక్తి ఆమెను చంపి గ్యాస్ సిలిండర్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ఊరి గ్రామస్తులు ఎవ్వరూ ఈ విషయాన్ని గమనించలేదు. ఆ రోజు రాత్రి మహేష్ పని నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లో విమల కదలకుండా పడుకొని ఉండడం చూశాడు. విమల లేవు, కళ్ళు తెరువు. విమల స్పందించకపోవడంతో మహేష్ బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. అతని కేకలు విని పక్కింటి వారు వచ్చారు. జరిగింది చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ గ్రామస్తుల్లో ఒకరు ఇక్కడ గ్యాస్ సిలిండర్ కూడా కనిపించడం లేదని గమనించారు. కానీ ఆ గందరగోళంలో ఆ ఊరి గ్రామస్తులు ఎవ్వరూ దానిపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. మరుసటి రోజు ప్రియా ఇంట్లో కూడా ఇదే జరిగింది. ఆమెను కూడా చంపి సిలిండర్ దొంగిలించారు. ఒక సీరియల్ కిల్లర్ సిలిండర్లను దొంగిలిస్తూ ప్రజలను చంపుతున్నాడు అని ఆ ఊరి గ్రామస్తులందరికీ అర్థమైంది. ఆ ఊరి గ్రామస్తులు మధ్యాహ్నం ఇళ్లలో ఎక్కువగా మహిళలే ఉంటున్నారు, అందరూ జాగ్రత్తగా ఉండాలి అని ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం షీలా ఇంటి డోర్ బెల్ మోగింది. బయట నుంచి ఎవరో పోస్ట్ మ్యాన్, మీకు ఒక లేఖ వచ్చింది అని విని షీలా తలుపు తెరిచింది. కానీ బయట అదే హంతకుడు. తను షీలాపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. కానీ షీలా ధైర్యంగా అతనితో పోరాడి అతన్ని బలంగా తన్నింది. ఆ శబ్దం విన్న ఆ ఊరి గ్రామస్తులు పరిగెత్తుకుంటూ షీలా ఇంటి దగ్గరకు వచ్చారు. అందరూ గ్రామస్తులు కలిసి ఆ హంతకుణ్ణి పట్టుకొని చంపేశారు. తరువాత గ్రామస్తులందరూ కలిసి అతని శవాన్ని ఒక ఖాళీ ప్రదేశంలో పడేశారు. ఆ రోజు రాత్రి గ్రామంలో విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. ఆ చనిపోయిన హంతకుని శరీరం వింతగా కదలడం ప్రారంభించింది. అతని ఆత్మ బయటకు వచ్చింది. చూడండి, నేను తిరిగి వచ్చాను, ఇప్పుడు నన్ను ఎలా చంపుతారు అని ఆ దెయ్యం పెద్దగా నవ్వింది. ఆ ఊరిలోని రమ అనే మహిళ ఆ శబ్దాలు విని ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. రమ ఆ శబ్దాన్ని అనుసరించి వెళ్తూ ఉంది. అక్కడ ఒక్కసారిగా రమకు ఆ దెయ్యం కనిపించింది. ఆ దెయ్యం రమతో, నువ్వు వచ్చావా, నువ్వు నాకు బాగా ఉపయోగపడతావు అని చెప్పింది. రమ భయంతో కేకలు వేస్తూ పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ దెయ్యం రమ శరీరంలోకి ప్రవేశించింది. రమ కళ్ళు పచ్చగా మారాయి. తరువాత రమ నిశ్శబ్దంగా తన ఇంటికి వెళ్ళి గ్యాస్ సిలిండర్ తీసుకొని తిరిగి ఆ దెయ్యం కనిపించిన ప్రదేశానికి బయలుదేరింది. ఆమె భర్త కబీర్ ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. కానీ రమ ముఖం భయంకరంగా ఉండడం చూసి ఆగిపోయాడు. దెయ్యం పట్టుకున్న రమ గ్రామంలో మిగిలిన ఇళ్లకు వెళ్ళి తలుపు తట్టి బలవంతంగా సిలిండర్లను తీసుకువెళ్ళింది. ఆ సిలిండర్లన్నిటినీ దెయ్యం కనబడిన చోటికి ఒక్కొక్కటిగా చేరుస్తూ ఉంది. రమ ఈ గ్యాస్ సిలిండర్లన్నిటినీ ఎక్కడికి తీసుకువెళ్తుంది అని గ్రామస్తులు ఆమెను వెంబడించారు. రమ ఆగు, అది ప్రమాదకరం అని అరిచారు. ఒక్కసారిగా ఆ దెయ్యం రమ శరీరాన్ని వదిలి తన అసలు రూపంలో గ్రామస్తులకు కనిపించింది. అవును, ఈ అన్నిటికీ కారణం నేనే. నన్ను చంపితే మీరు తప్పించుకుంటారని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ సిలిండర్ని పేల్చి మిమ్మల్ని కూడా చంపేస్తాను అని గ్రామస్తులతో ఆ దెయ్యం పెద్దగా అరుస్తూ చెప్పింది. అందరూ గ్రామస్తులు భయంతో అక్కడ నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశారు. అప్పుడే ఒక్కసారిగా పెద్ద ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. మెల్లగా ఆ సిలిండర్ల మంటలు ఆరిపోవడం ప్రారంభమయ్యాయి. ఆ దెయ్యం పెద్దగా, లేదు, నా మంటలన్నీ ఆరిపోతున్నాయి అని అరుస్తూ ఆ మంటలని ఆపడానికి ప్రయత్నిస్తూ ఆ మంటలోనే కాలి బూడిదైపోయింది. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. చూశారా, పక్క వాళ్ళని నాశనం చేయాలనుకొని చివరికి తానే నాశనం అయ్యాడు అని అన్నారు.